మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఏమైందా క్యాజ్ మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ సమావేశాన్ని నిర్వహించుకొని నూతనంగా ఎన్నికైన పిఏసి, పిఈసి ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా పార్టీ అధ్యక్షుల సమక్షంలో ఏఐసిసి ఆదేశాల మేరకు భారత్ జోడో యాత్రకు సంబంధించి పలు విషయాల మీద చర్చ జరిగి చర్చల సారాంశాన్ని తీర్మానాల రూపంలో ఆమోదించుకోవడం జరిగింది. ఈ తీర్మానాలను వివరించడానికి పత్రికా సమావేశంలో మహమ్మద్ అలీ షబీర్ గారు, మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు, చెరుకు సుధాకర్ గారు, శంకర్ నాయక్ గారు, జిహెచ్ఎంసీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ రాజశేఖర్ రెడ్డి గారు అందరము మీడియా మిత్రులకు సమావేశ వివరాలను, తీర్మానాలను వివరించడానికి ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. తీర్మానాల సారాంశంలో సెప్టెంబర్ 7 నుంచి జనవరి 26 వరకు 3600 కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేపట్టడం ద్వారా మతాల పేరు మీద, కులాల పేరు మీద, ప్రాంతాల పేరు మీద, భాష పేరు మీద విభజన రాజకీయాలకు పాల్పడి అధికారాన్ని పదిలం చేసుకోవాలన్న ఆలోచనతో ఉన్న భారతీయ జనతా పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని వారి ప్రాణాలకు హాని పొంచి ఉన్నదని నిఘా వర్గాలు చెప్పినా లెక్క చేయకుండా దేశం కోసం ప్రాణాలు అర్పించిన శ్రీమతి ఇందిరాగాంధీ గారి మనవడుగా, శ్రీ రాజీవ్ గాంధీ గారి కుమారుడుగా, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించడం ఒక గౌరవంగా భావించే కుటుంబం నుంచి వచ్చిన వాడుగా ఈ సాహసోపేతమైన పాదయాత్రను వారు చేపట్టడం జరిగింది. వారు ఇచ్చిన సందేశాన్ని, వారు పాదయాత్రలో తెలుసుకున్న సమస్యల్ని ప్రజలకు వివరించడం ద్వారా ఆ సమస్యల మీద కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసి పేద ప్రజలకు అండగా నిలబడతామని విశ్వాసాన్ని కల్పించడానికి కార్యాచరణను ప్రకటించింది ఏఐసిసి. శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో డిసెంబర్ 4 తారీఖు రోజు సమావేశాన్ని ఏర్పాటు చేసి చేసిన తీర్మానాలను 100% తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆమోదించింది. అందులో భాగంగా 15 నుంచి 19 లోపల రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటే ఈరోజు డిసెంబర్ 18 రోజు సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. 19 నుంచి 24 వరకు జిల్లాలలో ఇదే విధంగా సమీక్ష సమావేశాలు పెట్టి సమాయత్త కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చిండ్రు. 19, 20 నుంచి 24 లోపల అన్ని జిల్లా కేంద్రాలలో ఈ సమావేశాలను ఏర్పాటు చేసి అందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేస్తాం. 24 నుంచి 29 లోపల వివిధ మండల కేంద్రాలలో కూడా ఇలాంటి సమావేశాలను ఏర్పాటు చేసి ప్రజలందరికీ వివరించే ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమాలను నిర్వహించడానికి ఉపాధ్యక్షులను జిల్లాల వారీగా ఇన్ఛార్జీలను నియమిస్తాము. ఇప్పుడు నియమించిన ప్రధాన కార్యదర్శులలో 60 మందిని 120 నియోజకవర్గాలు అంటే 119 నియోజకవర్గాల్లో ప్రతి 2 నియోజకవర్గాలకు ఒక ప్రధాన కార్యదర్శిని పర్యవేక్షకుడిగా నియమించి గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయిలో కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ సమన్వయం చేస్తూ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి
ఈ సమావేశంలో తీర్మానం చేసుకోవడం జరిగింది. ఇదే కాకుండా నూతన జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు ఎన్నికైన తర్వాత వివిధ రాష్ట్రాలలో కమిటీల నియామకం జరిగింది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా కమిటీల నియామకము జరిగింది. ఇప్పుడు జిల్లా అధ్యక్షులను నియమించినాం కాబట్టి గతంలో ఉన్న జిల్లా కార్యవర్గము మండల కార్యవర్గాలన్నీ రద్దయిపోయినాయి. నూతనంగా ఎన్నిక కాబడిన జిల్లా పార్టీ అధ్యక్షులు ఈ ఇన్ఛార్జీలను ఎవరినైతే సమన్వయకర్తలు నేస్తున్నామో తిరిగి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ఏవైతే జిల్లా స్థాయిలో నియామకాలు ఉన్నాయో అందరినీ సంప్రదించి ప్రధానంగా ఎన్నికలలో పోటీ చేసిన నాయకులను కూడా పరిగణలోకి తీసుకొని ఆ జిల్లాలో ఆ నియోజకవర్గంలో ఆ మండలంలో ఉండే సుదీర్ఘమైన అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల సూచనల మేరకు మండల కమిటీలు, గ్రామ కమిటీలు, బూత్ కమిటీలు, జిల్లా కమిటీల నియామక ప్రక్రియను కూడా జనవరి 26 తారీఖు లోపల పూర్తి చేయాలని చెప్పి వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము తీసుకున్న కార్యక్రమాలను ఒకటి భారత్ జోడో యాత్రకు సంబంధించి, రెండోది ప్రజలు అత్యంత తీవ్రంగా ఎదుర్కొంటున్నది ధరణి పోర్టల్తోని పోడు భూములు కానీ అసైన్మెంట్ భూములు కానీ పట్టా భూములను ప్రభుత్వ భూములుగా చిత్రీకరించి ప్రజల్ని ఏదైతే ఇబ్బందికి గురి చేస్తున్నారో వేలాది లక్షలాది ఎకరాలను అక్రమాలకు పాల్పడి వేలాది కోట్ల రూపాయలు కొల్లగొడుతుండ్రో ప్రభుత్వము, దీనికి సంబంధించిన అంశాన్ని కూడా ఇందులో చర్చించాలని పెట్టుకున్నాము. అదేవిధంగా ఎన్నికల నియమావళి మార్పులు చేర్పులు జరిగింది. జనవరి 5 తారీఖు నూతన ఓటర్ లిస్టు పబ్లిష్ చేయబోతున్నారు. ఈ ఓటర్ల నమోదు కార్యక్రమంలో జరుగుతున్న అవకతవకలు సమస్యల మీద కూడా చర్చ చేయడం ద్వారా శిక్షణా తరగతులలో వాళ్ళందరికీ ఈ అంశాలను కూడా వివరించే కార్యక్రమాన్ని కూడా ఈ సమావేశంలో ఆమోదింపజేసుకోవడం జరిగింది. అదేవిధంగా మా డిజిటల్ సభ్యత్వంలో 43 లక్షల సభ్యత్వాలు నమోదు చేసినాము. 43 లక్షల మందికి సంబంధించిన సభ్యత్వ కార్డులు వాళ్ళందరికీ పంపిణీ చేయాలి. ఏ విధంగా అయితే మా బూత్ ఎన్రోలర్స్ 40,000 మంది 43 లక్షల సభ్యత్వాలు నమోదు చేయించిండ్రో అదే బూత్ ఎన్రోలర్స్ గ్రామ నాయకులు, మండల నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు మళ్లీ ఇంటింటికెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు సభ్యత్వ కార్డు ఇచ్చి ఈ కార్డు మీకు 2 లక్షల రూపాయల ప్రమాద బీమాను తెచ్చిస్తుంది. అదేవిధంగా 10 నెలల్లో ఏర్పడబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ కార్డు ఉన్న వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లలో గాని పెన్షన్ విషయంలో గాని ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో మొదటి ప్రాధాన్యత ఉంటుందని చెప్పి వివరించే కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాము. అదేవిధంగా భారత్ జోడోకు సంబంధించి రాహుల్ గాంధీ సందేశము, నరేంద్ర మోడీ గారి వైఫల్యాల మీద ఛార్జ్ షీట్ పాంప్లెంట్ల రూపంలో, అదేవిధంగా చంద్రశేఖరరావు గారి వైఫల్యాలు, టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఛార్జ్ షీట్ రూపంలో ప్రజలకు ప్రతి ఒక్కరికి పాంప్లెంట్స్ ఇంటింటికి వెళ్లి ఇవ్వడం జరుగుద్ది. అంటే బీజేపీ ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, నరేంద్ర మోడీ, చంద్రశేఖరరావు గారు చేసిన మోసాలను ఛార్జ్ షీట్ల రూపంలో ఎన్నికల సందర్భంలో వివిధ సమావేశాలలో వీళ్ళిద్దరు ప్రజలకిచ్చిన హామీలను ఏ విధంగా తుంగలో తొక్కినరో, ఏ విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని మోసగించినరో వాటికి సంబంధించిన ఛార్జ్ షీట్లను కూడా ప్రజలందరికీ కూడా ఇంటింటికి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఇంటికి భారత్ జోడో స్టిక్కర్ను వేయడం ద్వారా గ్రామాలలో ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ వెళ్లే కార్యక్రమాలు తీసుకుంటున్నాము. ఇదే కాకుండా ప్రతి గ్రామంలో గ్రామమంతా తిరిగిన తర్వాత ప్రధాన కూడలిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి జెండా పండుగ కార్యక్రమాన్ని కూడా జనవరి 26 నుంచి కాంగ్రెస్ చేపట్టబోతుంది. వీటితో పాటు వీటికి సంబంధించి శిక్షణా తరగతులు జనవరి 3, 4 తేదీలలో నిపుణులైన మేధావులతోటి నాయకులతోటి శిక్షణా తరగతులు 2 రోజులు నిర్వహించి అందరికి అవగాహన కల్పించి ఏ రకంగా ప్రజలకు వెళ్లాలనో వాళ్లకు వివరించి వాటిని స్పష్టంగా కిందికి తీసుకెళ్లే విధంగా కార్యాచరణ ఉంటుంది. అదేవిధంగా
మెయిన్ మీడియాలో కొంత కాంగ్రెస్ కు అన్యాయం జరుగుతుంది, దీన్ని సరిదిద్దుకోవడానికి సోషల్ మీడియాను ప్లాట్ఫామ్ గా ఈరోజు మేము వినియోగించుకోవాలని మా డిజిటల్ సభ్యత్వంలో ఉన్నోళ్ళనే కాదు, గ్రామాలలో మండలాలలో ఉన్న వాళ్ళ టెలిఫోన్లు సేకరించి వాట్సాప్ గ్రూపులు చేసి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను వాళ్ళందరికీ చేరువయ్యే విధంగా, మా ఎన్నికల విధానాలను చేరువయ్యే విధంగా కూడా ఈ కార్యాచరణను తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నియమించిన నియామకాలలో 196 నియామకాలు అయితే ఉదయపూర్ సమావేశంలో 50% బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలకు ఉండాలి అంటే మేము 66% ఆ వర్గాలకు ఇచ్చినాము. ఆ వర్గాలకు అవకాశం ఇచ్చిన మల్లికార్జున్ ఖర్గే గారిని కూడా అభినందిస్తూ తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు దిగ్విజయంగా 102 రోజులు పాదయాత్ర చేసి దాదాపుగా 2250 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వారిని కూడా అభినందిస్తూ తీర్మానం చేయడం జరిగింది. ఇదే కాకుండా జనవరి 26 నుంచి ఏఐసిసి ఆదేశాల మేరకు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ప్రజలను కలిసి ప్రజలలో మమేకమై చేయవలసిన పాదయాత్ర ఆదేశాలు ఉన్నాయో పిసిసి అధ్యక్షుడిగా నేను కూడా పూర్తి స్థాయిలో జనవరి 26 నుంచి ప్రజలకి వెళ్లి పాదయాత్ర చేసి ప్రజల్ని ఏ విధంగా నరేంద్ర మోడీ, చంద్రశేఖరరావు గారు మోసం చేస్తుండ్రో ఆ వివరాలను తెలియజెప్పడమే కాకుండా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ప్రజల్ని ఏ విధంగా ఆదుకుంటుంది, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కావచ్చు, నిరుద్యోగ సమస్య పరిష్కారం కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, చనిపోతున్న రైతులను ఆదుకునే విషయంలో కావచ్చు, అదే విధంగా అమరవీరుల కుటుంబాలను ఆదుకునే విషయంలో కావచ్చు, ఉద్యమకారుల మీద పెట్టిన కేసులను తొలగింపు విషయంలో కావచ్చు, విద్య, వైద్యము, అదేవిధంగా పరిపాలనలో జరుగుతున్న అవకతవకలు, తప్పిదాలను అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేయబోతుందో స్పష్టంగా యాత్ర ద్వారా, యాత్ర ఫర్ చేంజ్ అంటే ప్రజల జీవితాలలో మార్పు తీసుకురావడానికి, పరిపాలనలో మార్పు తీసుకురావడానికి, ఇవాళ అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ను, బీజేపీని గద్దె దించడానికి, ఈ చేంజ్ ప్రజల లైఫ్ లో తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ యాత్ర కార్యక్రమాన్ని తీసుకుంటుంది. దానికి పిసిసి అధ్యక్షుడిగా నేను కూడా ఈ యాత్రలో పాల్గొనడానికి ఈ సమావేశంలో సభ్యులందరూ కలిసి తీర్మానం చేసిండ్రు. అన్నిటినీ కార్యాచరణ రూపంలో ముందుకు తీసుకెళ్లడానికి కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశంలో నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఏఐసిసి ఆదేశాల మేరకు ఈ కార్యాచరణ తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు మీరు చెప్తున్న సమస్య ఎక్కడ రాలేదు. ఒకవేళ మీరు ఏదైనా ఊహించి అడిగిన ఆ సమస్యల్ని పరిష్కరించడానికి అధిష్టానము, హైకమాండ్ అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని అన్నిటిని పరిష్కరించుకుంటూ ఏఐసిసి ఆదేశాలను అమలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎట్లా రియాక్ట్ అయినా స్పాట్లో చూసిండ్రు. షబీర్ అలీ గారు కానీ, మల్లు రవి గారు కానీ, అనిల్ యాదవ్ కానీ, అనిల్ ఎరావత్రి కానీ, లేకపోతే మిగతా అంజన్ కుమార్ యాదవ్ గారు, రోహిన్ రెడ్డి గారు కానీ, చాలా మంది, వందలాది మంది నాయకులు, వేలాది మంది కార్యకర్తలు అప్పటికప్పుడు కాంగ్రెస్ వార్ రూమ్ మీద దాడి జరిగితే ప్రతిఘటించిండ్రు. తెల్లారి కమిషనరేట్ ముట్టడి పెట్టారు. మా జగ్గారెడ్డి గారు, మా ముఖ్యమైన నాయకులందరూ, చెరుకు సుధాకర్ గారు అందరు కలిసి. అదేవిధంగా ప్రతి మండలంలో చంద్రశేఖరరావు గారి రౌడీ మూక, ఎందుకంటే వాళ్ళు పోలీసులను క్లెయిమ్ చేస్తారు. మాకు అంత నమ్మకం లేదు. ఎందుకంటే పోలీసులు ఉంటే డ్రెస్లో ఉంటారు, లేకపోతే ఏదైనా నోటీస్ ఇస్తారు, చట్టం పాటిస్తారు. పోలీసులు అంటే చట్టాన్ని పాటించకుండా కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ మీద దాడి చేసి సంవత్సరం అంతా కష్టపడి భారత్ జోడో యాత్రకు సంబంధించి దేశ స్థాయి కార్యాచరణ, కర్ణాటక ఎన్నికలకు సంబంధించి కర్ణాటక రాష్ట్ర
ఎన్నికల కార్యాచరణ, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కార్యాచరణ, ఈ యాత్ర కోసం ఏర్పాటు చేసుకున్న అన్నింటినీ ఎవడో ఒక ఫిర్యాదు చేసినంటే ఎవడి మీదనో ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్లో స్పెసిఫిక్ నేమ్ లేదు, ఎఫ్ఐఆర్లో కాంగ్రెస్ వార్ రూమ్ వివరాలు లేవు. ఏదో ఒక ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి అది కూడా తర్వాత 24 గంటల తర్వాత చూపించారు. కాంగ్రెస్ వార్ రూమ్ మీద దాడి చేసి చాలా కష్టపడి ఐఐటి, ఐఐఎం మేధావులు, నిపుణులు తయారు చేసిన ప్రణాళికను దొంగిలించిండ్రు. ఇవాళ చంద్రశేఖరరావు గారు తన పార్టీని విస్తరించుకోవడానికి చేస్తున్న కార్యాచరణలో భాగంగా మా కాంగ్రెస్ వార్ రూమ్ మీద దాడి జరిగింది. మా మేధా సంపత్తి అంతా కూడా దొంగతనం జరిగింది. దొంగలాక కాంగ్రెస్ వార్ రూమ్ లో దూరి మా విలువైన సమాచారాన్ని దొంగిలించిండ్రు. దొంగిలించిన దాని మీద మేము ప్రశ్నిస్తే అదే విధంగా ఐఐటి, ఐఐఎం నిపుణులను సైబర్ క్రైమ్ పోలీసులు తీసుకెళ్లి రాత్రి మొత్తం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో బట్టలిప్పదీసి డ్రాయర్ మీద కూర్చోబెట్టిండ్రా. వాళ్ళు క్రిమినల్సా, రౌడీలా, మర్డర్ చేసిండ్రా, రేప్ చేసిండ్రా? ఐఐటి, ఐఐఎం నిపుణులను తీసుకెళ్లి కాంగ్రెస్ వార్ రూమ్ లో నుంచి ఎత్తుకెళ్లి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో బట్టలిప్పదీసి డ్రాయర్ మీద కూర్చోబెట్టారు. దానికోసం పోలీసులు కేసీఆర్ ప్రైవేట్ సైన్యంగా వ్యవహరించారు. అట్లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులకు తప్పుడు సమాచారం ఇస్తారు. వీళ్ళు ఆఫీసర్లా, బ్రోకర్లో నాకు అర్థం కాలే. ఇప్పుడు నేను అనేది ఆయన కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తుండా, కేసీఆర్కి పనిచేస్తుండా అంటే ఆయన ఎవరి బాగు కోసం పోని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పెట్టిన పోస్టింగ్ల మీద కేసు కట్టిండా? కట్టాలి కదా. ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫిర్యాదు ఉంది అక్కడ. ఆ ఫిర్యాదును దీని మీద కేసు కట్టాలి కదా. ఎందుకు కట్టలేదు? రెండోది, అక్కడి నుంచి పోస్టింగ్ చేసిన ఏం ఎవిడెన్స్ ఉంది? అసలు పోస్టింగ్లు ఉన్నాయా లేవా మొదటిది. ఒకవేళ పోస్టింగ్లు ఉంటే ఎక్కడి నుంచి ఉన్నాయనేది రెండవది. మూడవది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చెవులో చెప్పే కంటే కేసు కట్టి పట్టుకొచ్చి శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలి కదా అధికారిగా. అధికారి రియల్ ఎస్టేట్ ఏజెంటో లేకపోతే పెళ్లిలో పేరైనో కాదు కదా. అక్కడిది ఇక్కడ చెప్పి, ఇక్కడిది అక్కడ చెప్పి ఆయన నారదముని పాత్ర పోషిస్తుండా? ఏం పాత్ర పోషిస్తుండు సివి ఆనంద్ గారు? ఎవరికి పంచాయతీ పెడుతుండు? కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా కుమ్ములాటలు పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్యలో ఇట్లాంటి విష ప్రచారం చేసి కేసీఆర్ ను మెప్పించి డీజీపీ పదవి పొందాలనుకుంటుండా? ఇది ఐపీఎస్ ఆఫీసర్ చేసే పనేనా? మీరు చెప్పండి. అసలు ఆయన స్థాయికి, ఆయన హోదాకి తగుతుందా? అది నిజమైతే మాకందరు చెప్పి కంప్లైంట్ పెట్టి కేసు కట్టాలి కదా. మేము అందరం అంటున్నాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద లేదా ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడి మీద ఎవడు తప్పుడు పోస్టు పెట్టినా వాళ్ళని శిక్షించి తీరవలసిందే. మేమందరం సంపూర్ణంగా పోలీసులకు మద్దతు పలుకుతాము. ఎందుకు తప్పుడు పోస్టింగ్లు పెట్టి ఎఫ్ఐఆర్ కట్టలేదు? ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కంప్లైంట్ ఉంది సివి ఆనంద్ దగ్గర. ఏందో మీరు మాట్లాడుకుంటారు, మీరు చర్చించుకుంటారు. సరే, మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటాయండి, ఏఐసీసీకి పంపిద్దాం. నేను కేసీఆర్ ఉందా లేదా నాకు తెలియదు. సివి ఆనంద్ గారు అయితే పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. ఆయన ఏజెంట్ అయి ఉండొచ్చు, నువ్వు అంటున్నావు కాబట్టి అదే నిజమై ఉండొచ్చు. ఇప్పుడు కొంతమందికి ఆవేదన ఉండొచ్చు, కొంతమందికి అసంపూర్తి సమాచారం ఉండొచ్చు. వీటికి సంబంధించిన జరుగుతున్న చర్చలు అధిష్టానము పరిగణలోకి తీసుకుంటుంది. తప్పకుండా అన్ని సమస్యలకు అధిష్టానం పరిష్కారం చూపిస్తుంది. నా లక్ష్యము, ప్రజలు కష్టాలలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లక్షలాది మంది కేసులు కట్టుకొని జైళ్లలో మగ్గుతున్నారు. వేలాది కోట్ల రూపాయల ఆస్తులు పోగొట్టుకున్నారు. ఈ రాష్ట్రానికి పెను భారంగా, ప్రమాదకరంగా చంద్రశేఖరరావు గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం తయారైంది. నా మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంచి నమ్మకంతోనే శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు నాకు అవకాశం ఇచ్చిండ్రు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద కొట్లాడడానికి పూర్తి స్థాయిలో సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నం చేస్తాను. మీరు ఏవైతే లేదా
కొంతమంది సోషల్ మీడియాలో కానీ లేదా కొంతమంది పోలీస్ అధికారులు ఏవైతే అపోహలు కల్పిస్తుండ్రో వాటి పట్ల మా సహచరులకు మిత్రులకు ఏమైనా అపోహలు ఉన్నా ఆ అపోహలు అన్నిటిని కూడా విడమర్చి చెప్పడం ద్వారా అందరం కలిసికట్టుగా మా సహచరులు అందరము ప్రజల కోసం కొట్లాడతాం, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాము. ఇవాళ మనకు కొంత అసౌకర్యం కలుగుతుండొచ్చు. మన అసౌకర్యం అనేది వ్యక్తులకు, కానీ సమాజము, తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు, రైతులు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆడపిల్లల మీద పాశవిక దాడులు జరిగి, రేపులు జరిగి, మర్డర్లు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా పెట్టేగిపోయినాయి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల ముందు నాలాంటి నాయకులకు జరిగే అసౌకర్యము పెద్ద విషయం కాదు. కాబట్టి దయచేసి చిన్న చిన్న అసౌకర్యాల గురించి మీరు ఆలోచన చేయకుండా, చర్చలు పెట్టకుండా తీవ్రమైన ప్రజా సమస్యల మీద చర్చ పెట్టండి. సమస్యల మీద పోరాటం చేస్తున్న వాళ్లకు మీరు కొంత వెసులుబాటు కల్పించండి. మీడియాలో చూపించండి కొంచెం ప్రజా సమస్యల మీద. రోజు చిల్లర పంచాయతీలు ఇట్లాంటివి మీరు చర్చకు పెట్టడం ద్వారా మీకేమైనా రేటింగ్ వస్తుందేమో నాకు తెలియదు, కానీ ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదు. దయచేసి మీడియా మిత్రులకు నా సూచన, ప్రజా సమస్యల మీద కొట్లాడదాం. ప్రజా సమస్యలకు ఫోర్త్ ఎస్టేట్, మీరు రియల్ ఎస్టేట్ ఏజెంట్ల లాగా తయారు కాకండి. అదే గుడ్ క్వశ్చన్, థ్యాంక్ యూ. నువ్వు ఆలస్యంగా వచ్చినావు మిత్రమా, ఆల్రెడీ దాని మీద సమాధానం చెప్పినా, మీ మిత్రులను అడిగి తెలుసుకో. తర్వాత అవన్నీ మా అంతర్గత విషయాలు మీకు ఎందుకు చెప్పుకుంటా, కుటుంబ విషయాలు చెప్పుకుంటా. మీ ఇంట్లో ఈరోజు మధ్యాహ్నం ఏముండీరు నువ్వు చెప్పవు కదా, సేమ్ అట్లనే మా కుటుంబ సమస్యల గురించి. మీకు సమాచార లోపం ఉన్నట్టుంది. దానికి సంబంధించి పార్టీ అంతర్గతంగా అన్ని విషయాల మీద చర్చ జరిగింది. అన్ని సమస్యలకు అధిష్టానము, హైకమాండ్ పరిష్కారం చూపిస్తుంది. అన్నీ మీరు నిన్నగాక మొన్న రాహుల్ గాంధీ గారు రాజస్థాన్లో ప్రెస్ మీట్లో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ విషయంలో కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇట్లాంటి విషయాలు చర్చ జరుగుతుంటాయి. అంత మాత్రాన మీడియా మిత్రులు గందరగోళానికి లోను కాకండి. ఇవన్నీ కాలమే ఆ సమస్యలకు పరిష్కారం చూపిస్తారని రాహుల్ గాంధీ గారే చెప్పిండ్రు. అందుకే దానికి అన్నిటికీ అధిష్టానం పరిష్కారం చూపిస్తుంది. ధన్యవాదాలు.